అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఆర్ శివరామపురం గ్రామానికి చెందిన దేవర చిలుక నాయుడు వికలాంగుడైనప్పటికీ గ్రామంలో డ్వాక్రా సీఏగా విధులు నిర్వహిస్తూ భార్య ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. నిరుపేద అయిన దేవర చిలుక నాయుడు గత నెలలో తన భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో స్కూటర్ అదుపు తప్పి జగదాంబ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ కావడంతో సంఘటనా స్థలంలోని తన భార్య మరణించింది. క్షతగాత్రుడైన చిలుక నాయుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృత్యువుతో పోరాడి ఒక కాలు పూర్తిగా విరిగిపోవడంతో మంచాన పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు భరణికానన్ సాయినాథ బాబురావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులంతా కలిసి చిలుక నాయుడు ఇంటికి వెళ్లి సుమారు 25,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు పిల్లల చదువు బాధ్యతలను కూడా సంఘం తరపున చేపడతామని ధైర్యం చెప్పారు. బుచ్చిపేట మండలం ఆర్సీవరంపురం గ్రామానికి విచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ దేవర చిలుక నాయుడు ఆల్రెడీ వికలాంగుడు, యాక్సిడెంట్ అయ్యింది. ఆ భార్య చనిపోయింది, పిల్లలు కూడా దెబ్బలు తగిలి అతను కూడా కాలు ఇరిగిపోయింది. చాలా కష్ట పరిస్థితులు ఉన్నారు. ఆ విషయం మన జిల్లా సంఘానికి తెలిసిన వెంటనే అధ్యక్షుల వారు బాబురావు గారు మరి ఇందాక చెప్పినట్లుగా జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, వాళ్ళకి యాక్సిడెంట్ అయినా లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా చనిపోయినా ఆ కుటుంబాలను ఆదరించి వాళ్ళకి ఎంతో కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి చేదుడు వాదుడుగా జిల్లా సంఘం సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా ఏది అవసరమైనప్పుడు కూడా వారే ముందుకొచ్చి సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ ఈ గ్రామానికి వచ్చి ఆ కుటుంబానికి కొంత ఆది సహకారం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా ముఖ్యంగా యాదవులకి వాళ్ళ విద్యపరంగా కానీ. నా పేరు బట్ట త్రినాథలక్ష్మి. నేను మన యాదవ్ సంఘం ఎంప్లాయీస్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. విశాఖపట్నం యాదవులు ఎంప్లాయీస్ అందరిలోని కూడా నేను కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇలా చిలుకనాయుడికి ఇలా అయిందని సంగతి నాకు రీసెంట్గా తెలిసింది. నా తరపున నేను కూడా ఒక 5,000 ఇస్తాను. తర్వాత అమ్మాయి ఎవరో చదువుకుంటుందని అంటున్నారు కాబట్టి నేను కూడా అమ్మాయికి చదువు నిమిత్తం నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలంటే మాత్రం తప్పకుండా చేస్తాను. యాదవులందరూ కూడా మంచి మానవత్వంతో మెలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఒకరు బాగుంటే ఒకరు బాగోకూడదని కూడా మన యాదవ సంఘం. నేను బుచ్చిపేట మండలం యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. నా పేరు సింగంపల్లి రమేష్. మరి మా జిల్లా అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు భరణికానన్ బాబురావు గారు పెద్దలు. ఆయన ఈ జిల్లాలో యాదవులకి అండగా నిలుస్తూ విద్య వైద్యం పర్పస్ ఎక్కడ ఏ కష్టం జరిగినా నేనున్నానని ఆయనే స్వయంగా ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి అందరికీ నేనున్నాను, యాదవులకి ఎక్కడ ఏ అన్యాయం జరగకూడదని చెప్పేసి ఆయన ముందడుగు వేయడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. మరి అలాగే ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేయడం యాదవులందరిలో ఒక బలాన్ని నింపుతుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఎల్లవేళ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బుచ్చిపేట మండల యాదవ సంఘం అధ్యక్షుడి తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. నా పేరు ముల్లి ప్రసాద్ అండి. నేను చోడవరం నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిని. ఏ కష్టం వచ్చినా సరే మా జిల్లా అధ్యక్షుడు బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా కష్టమైన సుఖమైన ఆయన ఆధ్వర్యంలో మా నియోజకవర్గం మొత్తం 4 మండలాల్లో కూడా ఆయన అనేక